ఇచ్చేటటువంటి సౌకర్యాన్ని దేవుడు ఆమెకు కలిగించాడు. మరియ తల్లి కూడా స్వేచ్ఛగా ఒక నిర్ణయం తీసుకున్నది. నేను దేవుని సందేశాన్ని అంగీకరిస్తూ ఉన్నాను, ఇదిగో ప్రభు యొక్క మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించింది. కొంతమంది అడుగుతారు, దేవుడు స్వయంగా తన దూతను మరియమ్మ గారి దగ్గరికి పంపించినప్పుడు, లేదా మీ దగ్గరకు కానీ నా దగ్గరకు కానీ పంపించినప్పుడు మనం ఫ్రీడమ్, స్వేచ్ఛ, మనం ఏదైనా సరే అవును అని చెప్పడానికి కానీ కాదు అని చెప్పడానికి కానీ మనకి స్వేచ్ఛ ఇవ్వబడింది. కాబట్టి దేవుడు అడిగాడు కదా, కనుక ఇది తప్పకుండా జరిపి తీరాలి అనేటటువంటి నిర్బంధం ఏది కూడా మనిషి మీద లేదు. అందుకనే పునీత్ అగస్టిన్ గారు అన్నాడు, నీ అనుమతి లేకుండా నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీ అనుమతి లేకుండా నిన్ను రక్షించలేడు. నీ అనుమతి లేకుండా నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీ అనుమతి లేకుండా నిన్ను రక్షించలేడు. ఎందుకంటే నీవు స్వేచ్ఛగా ఒక నిర్ణయం తీసుకొని దేవునికి నీవు విధేయించాలనుకుంటున్నావా లేక అవిధేయించాలనుకుంటున్నావా? దేవునికి నువ్వు ఎస్ అని చెప్పాలనుకుంటున్నావా, నో అని చెప్పాలనుకుంటున్నావా? అది నీ యొక్క స్వేచ్ఛకు విడిచిపెట్టబడినటువంటి విషయం. అందుకే మరలా ద్వితీయ వాటికన్ సమావేశంలో ఒక తీర్మానంలో ఈ విధంగా వ్రాశారు. ఏమని? శ్రీసభ పితరులు మరియమాతను దైవ సంకల్పానికి యాంత్రికంగా సహకరించిన బలహీనురాలుగా భావించలేదు. వారి దృష్టిలో మరియమ్మ దృఢమైన భక్తి విశ్వాసాలు గల దీశాలిని, స్వచ్ఛందంగా స్వేచ్ఛగా చైతన్యవంతంగా అన్నది అని. మరి కాదు అని చెప్పినట్లయితే ఊహించడానికే మనకి ఇష్టం లేదు. ఎందుకంటే వెళ్ళిపోవడం జరిగింది, అనగా దూత వచ్చిన పని పూర్తయింది. ఒకటి దేవుని యొక్క సందేశం అందించడం, రెండవది కన్యమరియమ్మ గారి యొక్క సమ్మతిని తీసుకొని దేవునికి తిరిగి అందించడం. తద్వారా ఎప్పుడైతే మరియ తల్లి తన సమ్మతిని తెలియచేసిందో ఆ క్షణమే పవిత్రాత్మ దేవుడు ఆమెను ఆవరించి ఆమెను గర్భవతిని చేసి ఆమె కడుపులో సాక్షాత్తు దేవుడైనటువంటి యేసుక్రీస్తు జన్మించేలాగా చేశాడు. మరియ తల్లి చెప్పినటువంటి ఈ అవును, ఈ అంగీకారం, ఈ సమ్మతి క్రైస్తవ విశ్వాసంలో చాలా ప్రధానమైనటువంటిది. అందుకే మరియ తల్లిని మనం అత్యంత గౌరవంగా చూస్తూ ఉన్నాం. ఆమె సామాన్యమైనటువంటి మానవురాలైనప్పటికీ ఆమె చేసినటువంటి ఈ పని మానవ చరిత్రలో అత్యంత గొప్ప కార్యం. అందువలన ఆమెను ఈ లోకమంతా కూడా, సృష్టి అంతా కూడా కీర్తిస్తూ ఉన్నది. నీవు చెప్పినటువంటి ఈ మాట, నీవు ఇచ్చినటువంటి ఈ సమ్మతి, నీవు తెలిపినటువంటి ఈ అంగీకారం మానవ జాతి రక్షణకు మొదటి అడుగు అని సృష్టి అంతా కూడా మరియ తల్లిని కీర్తిస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి చేసినటువంటి ఈ అంగీకారం, ఈ సమ్మతి సామాన్యమైనటువంటిది కాదు. దాని పర్యవసానం ఏంటి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఆ శిలువ క్రింద నిలబడి తన కుమారుని మరణాన్ని కన్నులారా చూస్తూ మరియ తల్లి పడినటువంటి ఆవేదనని
ఈ పర్యవసానం మన ముందుంచుతూ ఉన్నది. ఒకసారి అవును అని ఆమె చెబితే దేవుని ప్రణాళికను ఆమె అంగీకరించవలసి ఉన్నది. ఆమె అంగీకరించింది. కుమారుడు శిలువ మీద వేలాడుతూ ఉంటే ఆ రక్షణ కార్యానికి ఆమెకు ఎంతో బాధ కలుగుతూ ఉన్నప్పటికీ మరలా ఆమె దేవుని చిత్తానికే తల వంచింది. కనుక ఈనాడు ఈ తపస్కాలంలో ఉన్నటువంటి మనమందరం, ముఖ్యంగా చాలామంది దీక్ష సోదరులు ఉన్నారు. మనము ఈ తపస్కాలంలో ప్రభు యొక్క శ్రమలను గురించి, ప్రభు యొక్క మరణాన్ని గురించి ధ్యానించుకునేటప్పుడు మరియ తల్లిలాగా మనం కూడా శిలువ క్రింద నిలవబడినటువంటి మరియ తల్లిలాగా ఆ ప్రభు యొక్క మరణంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, రక్షణను గ్రహించుకొని మనమందరం కూడా దానికి మన అంగీకారాన్ని తెలుపుకొని దేవుణ్ణి స్తుతిస్తూ ఈ క్రీస్తు మరణ పునరుత్థానాల ఫలితం మనందరికీ కూడా లభించాలని ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచుకొని ప్రార్థించండి. ప్రేమగల మా దేవా, భీమడోలు ఆరోగ్యమాత ఉత్సవాలలో పాల్గొంటూ ఉన్నటువంటి మీ భక్తులందరిపై మీ యొక్క ప్రేమను కురిపించమని వేడుకుంటూ ఉన్నాము. శిలువ క్రింద నిలిచి మరియ తల్లి మరోసారి మీ చిత్తానికి తల వంచినట్లుగా మేము కూడా మీ చిత్తానికి తల వంచి మంచి క్రైస్తవ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ 40 రోజులు ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియల ద్వారా ప్రభు యొక్క మరణ శ్రమలలో మేము పూర్తిగా భాగస్థులమగినట్లు చేయండి. తద్వారా మేమందరము ప్రభు యొక్క పునరుత్థానంలో సంతోషంగా పాలు పంచుకునేట్లుగా చేయమని మీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచియుందుము, మేము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునస్కి అప్పమును
రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమరాజ్యారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలను చెయ్యము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం నిలబడి మన ప్రభువు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజించబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షణ యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసుగుచున్నానని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడు యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తం చెందుకు చేర్చునుగాక. ఆమేన్. కమ్మనైనది విందు, కరుణామయుని విందుకు కదలి రండి, కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు, దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. కమ్మనైనది విందు,
సంగమా దివ్యమైనది విందు దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిదియేగా పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిదియేగా కమలనది విందు కరుణామయుని విందుకు కదలి రండి క్రీస్తు సంగమా